మిత్రులారా, ఈ రోజు మనం ఒక అత్యంత ముఖ్యమైన అంశాన్ని పరిశీలించబోతున్నాం. అవును, మీరు విన్నది నిజమే. ఒక గొప్ప విషయాన్ని విశ్లేషించబోతున్నాం. గురుదేవులైన సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి వారు రచించిన షిరిడి సాయిబాబా సహస్రనామ స్తోత్రం గురించి, మరియు అందులో ఉన్న అల్లా అన్న నామం గురించి కొందరు ఏ విధంగా అనవసరమైన అపోహలను సృష్టిస్తున్నారు, అసలు ఆ నామం ఎందుకు వచ్చింది, దాని అంతరార్థం ఏమిటి, అది షిరిడిలోనే హోమ రూపంలో ఎందుకు చేయవలసి వచ్చింది, ఆ సహస్రనామ స్తోత్రం యొక్క ఉద్దేశం ఏమిటి, ఈ విషయాలన్నీ మనము షిరిడి సాయిబాబా వారి జీవితాన్ని ఆధారంగా చేసుకొని పరిశీలిద్దాం. మిత్రులారా, మనకి కొన్ని సాయిబాబా వారి జీవితాన్ని పరిశీలించినప్పుడు ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. బాబా వారు ఎన్నో మహిమలు చేశారు, కానీ మహాత్ముడు మాత్రమే కాదు. ఎన్నో రోగాలని నయం చేశారు, కానీ యోగీశ్వరుడు మాత్రమే కాదు. ఆయన ప్రపంచానికి ఒక గొప్ప సందేశాన్ని 60 సంవత్సరాల కాలంలో షిరిడీలో నడయాడిన పరబ్రహ్మంగా ఉండి ఇచ్చాడు. ఒక సందేశం ఇచ్చారు, ఒక గొప్ప సందేశాన్ని ప్రకటించారు. అదే మత సామరస్యం, ప్రేమ, భక్తి, మానవత్వం. అందుకే సాయిబాబా వారు ఎప్పుడు ఒక విషయం చెప్పేవారు, సబ్కా మాలిక్ ఏక్ హై, అందరి యజమాని ఒక్కడే. మతాలు వేరు కావచ్చు, పూజించే విధానాలు వేరు కావచ్చు, కానీ అంతర్గతంగా ఉన్న పరమాత్ముడు ఒక్కటే అని చెప్పారు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు బాబా వారు? మత సామరస్యం. బాబా వారు అక్కడక్కడ భక్తులకి ఆశీర్వదించే విషయంలో కొన్ని పదాలని వాడేవారు. అల్లా మాలిక్, అల్లా భలా కరేగా, అల్లా అచ్చా కరేగా అని కూడా పలికేవారు. బాబా వారు ఒక్కసారి అల్లా అచ్చా కరేగా అంటే వాడి కష్టం, నష్టం, బాధ పోయినట్లే. వాడు ఏ ప్రాబ్లంతోనే వచ్చినా అది పోయినట్లే. అది ఆశీర్వచనం. ప్రతి భక్తుడికి, సాయి భక్తుడికి ఇది తెలుసు. మరి ఇటువంటి వచనాలని స్వయంగా షిరిడి సాయిబాబా వారే ఉపయోగించినప్పుడు ఆ మాటలని బాబా జీవితాన్ని ప్రతిబింబించే సహస్రనామ స్తోత్రంలో చేర్చడం తప్పెలా అవుతుంది? పోనీ ఇదేమన్నా కొత్త సిద్ధాంతమా? మన హిందూ సాంప్రదాయంలో, సంస్కృతిలో వేల సంవత్సరాల నుంచి కొనసాగుతున్న పవిత్రమైన సాంప్రదాయం. విష్ణు సహస్రనామం ఉంది, శివ సహస్రనామం ఉంది. మరి దాంట్లో ఏముంది? భగవంతుని యొక్క గుణగణాలు, దైవ స్వరూపాలు నామం రూపంలో వివరించబడుతుంది. మరి గురుదేవులైన రమణానంద మహర్షి వారు షిరిడి సాయిబాబా వారిపై లీలలని, బోధలని, మహిమలని, సందేశాలని ఒక సహస్రనామ స్తోత్ర రూపంలో క్రోడీకరించినప్పుడు అందులో అల్లా అన్న నామము రావడము బాబావారి యొక్క మత సామరస్య బోధనకు ప్రతిబింబం అవుతుంది, కానీ మత ప్రచారం కానే కాదు. షిరిడి సాయిబాబా వారి జీవితానికి ప్రతిబింబం అవుతుంది. మనం ఒక సంఘటనను గుర్తు చేసుకుందాం. సాయిబాబా వారు షిరిడీలో ఉన్నప్పుడు ఒక భక్తుడు వచ్చి ఇలా అంటాడు, బాబా, నేను ఇంటికి వెళ్తున్నాను, నాకు మీ చేతులతో కొంచెం మిఠాయిలు ఇవ్వండి, అది నేను ప్రసాదంగా స్వీకరించి వెళ్తాను అని అంటాడు. బాబా వారు గంభీరంగా ఈ విధంగా అంటారు, షిరిడీలో నీకు నచ్చిన చోటికి వెళ్ళు, నచ్చిన దుకాణానికి వెళ్ళు, నీకు నచ్చిన మిఠాయి కొనుక్కో, అది నా ప్రసాదం అని అంటారు. మరి ఈ ఒక్క మాటలో ఎంత గొప్ప సందేశం ఉందో తెలుసా? గమనించారా? షిరిడీ అంతా బాబా సన్నిధి, ప్రతి వీధి పవిత్రమే, గల్లీ బాబా వారి సన్నిధి అని సాయినాథుడు ఈ వచనం ద్వారా లోకానికి వెల్లడించారు. మరి అటువంటి గొప్ప స్థానంలో, గురుస్థానమైన షిరిడీలో రమణానంద మహర్షి వారు హోమం చేసినప్పుడు బాబావారి జీవితానికి ప్రతిబింబమైన సహస్రనామ స్తోత్రంతో హోమం చేసినప్పుడు అందులో అల్లాహ్ అన్న నామంతో స్తోత్రం చేయడం తప్పెలా అవుతుంది? హోమం చేయడం తప్పెలా అవుతుంది? అది విశాల హృదయానికి, మత సామరస్యానికి ప్రతిబింబం అవుతుంది. బాబావారు ఉపయోగించిన పదాలని చేర్చడం సాంప్రదాయ విరుద్ధం కాదు, అది గురు భక్తికి నిదర్శనం. బాబావారి చరిత్రకి న్యాయం చేయడం, బాబావారి సందేశాన్ని భవిష్యత్ తరాలకి అందించడం. ఒక పదాన్ని తీసుకొని మొత్తం స్తోత్రం అర్థం చేసుకోకుండా అపోహలని సృష్టించే కంటే బాబావారి జీవిత తత్వాన్ని, బోధలని చదివి దానిలో ఉన్న అంతరార్థాన్ని అర్థం చేసుకుని ఉంటే ఇటువంటి అపోహలు వస్తాయా? రావు. మీకు ఉదాహరణకి మనము 52వ నామం తీసుకుందాం, మృతదేహాయ జీవదహ. మరి ఈ ఒక్క నామంలో ఏముంది? బాబా వారు మరణించిన వారిని రక్షించారు ప్రాణం పోసి.
అంటే మరణించిన వారిని బ్రతికించాడు. ఈ లీల, ఈ సన్నివేశం షిరిడీ సాయిబాబా వారి జీవిత చరిత్రలో ఉన్న ఈ నిగూఢ అర్థం మనకి గుర్తుకు వస్తుంది. అప్పుడు మనకు బాబావారి చింతన జరగడంతో పాటు బాబావారిపై గొప్ప ప్రేమ కూడా హృదయంలో చిగురిస్తుంది. మరి బాబావారి చింతన చేయడము, పూజించడము, స్మరించడము లోపమవుతుందా, దోషమవుతుందా? కాదు కదా. షిరిడీ సాయిబాబా భక్తుడికి కావాల్సింది చింతనే కదా. బాబావారు ఒక మాట అంటాడు, నన్ను ఎవరైతే చింతిస్తారో, ఎవరైతే నన్ను పూజిస్తారో వారి చింత నేను ఉంటాను అని అంటాడు. మరి అటువంటి గొప్ప సహస్రనామ స్తోత్రం గురుదేవులైన రమణానంద మహర్షి వారు రచించి గొప్ప క్షేత్రం గురుస్థానమైన షిరిడీలో హోమం చేస్తే అందులో అల్లాహ్ అన్న నామం స్మరించి హవనం సమర్పిస్తే అది గురుభక్తికి నిదర్శనం అవుతుంది. షిరిడీ సాయిబాబా వారి మత సామరస్యానికి ప్రతిబింబం అవుతుంది. కానీ లోపమవ్వదు. ఒక నామం యొక్క అర్థం, అంతరార్థం తెలుసుకుంటే ఇటువంటి సందేహాలు కలగవు. మిత్రులారా, మనం ఏదైనా ఒక విషయాన్ని గమనించినప్పుడు దాని యొక్క పూర్వపరాలను గమనించి మనము మాట్లాడడం ఉత్తమం, లేదా మాట్లాడకుండా ఉండడమే ఉత్తమం. ఎందుకంటే ఇది గురువుకు సంబంధించిన సేవా కార్యక్రమం. ఇది గురుభక్తికి నిదర్శనం. సాక్షాత్ షిరిడీ సాయిబాబా వారి మత సామరస్యానికి నిలువెత్తు నిదర్శనం. ఇటువంటి గొప్ప సహస్రనామ స్తోత్రాన్ని చదవడము, చింతించడము నా అభిప్రాయంలో ఇది ఎంతో పుణ్యదాయకం, భాగ్యం అని నేను భావిస్తున్నాను.